Plato as first feminist. Plato-ni feminist కింద పిలవచ్చే ముందు just let's know the definition of feminism. So feminism ఏంటి? Ideology that aim to define and establish the political, economical and personal social equality of the sexes. So the most important line is this: the equality of sexes. Male and female, సో ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండాలి, సొసైటీలో వాళ్ళ రోల్ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ వాల్యూ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ రైట్స్ ఈక్వల్గా ఉండాలి అనేది ఫెమినిస్ట్ తాలూకా ప్రైమరీ కన్సర్న్ అనమాట. సో అందుకే ద ఐడియాలజీ కన్సిస్ట్ ఆఫ్ టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ ఇన్ పొలిటికల్ స్పియర్, ఎకనామిక్ స్పియర్ అండ్ పర్సనల్ అండ్ ఆల్సో సోషల్ స్పియర్. సో ఇంటి దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి దట్ ఈస్ పర్సనల్ స్పియర్, అక్కడ నుంచి సొసైటీలో దట్ ఈస్ సోషల్ స్పియర్, తర్వాత పొలిటికల్ క్లాస్లో, హయ్యర్ క్లాసెస్లో, సో రూలింగ్ క్లాస్లో అక్కడ కూడా పొలిటికల్ రైట్స్లో అక్కడ కూడా ఈక్వల్ ఉండాలి. దాంతోపాటు ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే కంట్రోల్ ఓవర్ ప్రాపర్టీ కూడా ఈక్వల్గా ఉండాలి, ఎకనామిక్ రైట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి అనేది ఫెమినిస్ట్ ఐడియాలజీ అనమాట. సో దీంట్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి, స్పెసిఫిక్గా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటి, డిఫరెంట్ వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ స్టడీ ఇన్ డీటెయిల్ ఇన్ అవర్ ఫెమినిజం క్లాస్. సో మనకి పొలిటికల్ ఐడియాలజీ చదువుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఫెమినిజం చదువుకున్నప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫెమినిజం నేర్చుకుంటాం. దాంతోపాటు వేరియస్ స్కాలర్స్ అండ్ ప్రొపోనెంట్స్ ఆఫ్ ఫెమినిజం నేర్చుకుంటాం. దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెమినిజం కూడా నేర్చుకుంటాం. సో we will save it for the next class. Meanwhile, we will discuss, can we call Plato the first feminist? So feminism ante నేర్చుకున్నాం. Feminist ante ఎవరు? The one who propagates feminism. Got it? Now, first thing is he proposed equal rights. See, నేను స్పెసిఫిక్గా మీకు ఇక్కడ కలరింగ్ దేని బేసిస్ మీద చేశానంటే, can we call Plato as first feminist? These green points will support the actual question. Like the role support చేస్తాయి. ఇక్కడ అడిగిన ఫెమినిజం అని మనం అనొచ్చా, ఫెమినిస్ట్ అని అనొచ్చా, స్త్రీవాది అని మనం అనొచ్చా అని అంటే దీస్ టూ ఫస్ట్ పాయింట్స్ విల్ సపోర్ట్. సో ఇక్కడ ఉండే పాయింట్స్ దే విల్ అపోజ్ ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ ఫర్ యువర్ కన్వీనియన్స్, కరెక్ట్? సో ఈక్వల్ రైట్స్ ఇంక్లూడింగ్ క్లెయిమ్ ఆన్ ఫిలాసఫర్ కింగ్ ఆర్ ఫిలాసఫర్ క్వీన్. సో మెన్కి ఉమెన్కి ఫ్రమ్ ఎడ్యుకేషన్ నుంచి, ఎకనామిక్ స్పియర్ నుంచి, తర్వాత రూలింగ్ క్లాస్, వారియర్ క్లాస్, ప్రొడ్యూసర్ క్లాస్, ఎవ్రీవేర్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ద ఓన్లీ డిఫరెన్షియేషన్ దట్ వీ షుడ్ మేక్ ఈజ్ బేస్డ్ ఆన్ దర్ సోల్స్. వాళ్ళ సోల్ ఏంటి, వాళ్ళ డామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనే దాని బేసిస్ మీద మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయాలి, వాళ్ళ సెక్స్ బేసిస్ మీద కాదు అనేది ప్లాటో ఆ టైంలోనే ప్రపోజ్ చేశారు. సో దట్ ఇంక్లూడ్స్ ఫిలాసఫర్ క్వీన్ ఆర్ ఫిలాసఫర్ కింగ్. మనం ఏదైతే ఐడియల్ స్టేట్ ఏది, ఐదర్ ద కింగ్ షుడ్ బి ఎ ఫిలాసఫర్ ఆర్ ఏ ఫిలాసఫర్ షుడ్ బి మేడ్ ఎ కింగ్. సో అదే కదా ఐడియల్ స్టేట్. అక్కడ కూడా ఫిలాసఫర్ క్వీన్, ఇఫ్ షీ ఎమర్జెస్ యాజ్ ద బెస్ట్ ఫిలాసఫర్, షీ కెన్ ఆల్సో బి మేడ్ యాజ్ అ కింగ్, షీ కెన్ ఆల్సో బి మేడ్ యాజ్ అ రూలర్. సో దట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ, కరెక్ట్? దెన్ హీ ఆల్సో ప్రపోజ్డ్ కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీ. ఇందాక మనం చదువుకున్నాం కదా ప్లాటో థియరీ ఆఫ్ కమ్యూనిజంలో హీ ప్రపోజ్ కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ. సో దాంట్లో హీ రిలీవ్డ్ ఉమెన్ ఫ్రమ్ ఫ్యామిలీ డ్యూటీస్. సో ఇందాక మనం కమ్యూనిజం ఆఫ్ ఫ్యామిలీ చదువుకునేటప్పుడు ఓకే, పీపుల్ వుడ్ చూస్ దేర్ పార్ట్నర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ బెస్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ బెస్ట్ జీన్ పూల్ అని మాట్లాడుకున్నాం ఇందాక మనం. కానీ అందులో హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరు చూసుకుంటారంటే ఇట్ విల్ బి టేకింగ్ కేర్ బై ద కమ్యూనిటీ ఓన్లీ. సో అందుకే కమ్యూనిటీ అంటే అగైన్ వీ విల్ హ్యావ్ ప్రొడ్యూసర్ క్లాస్ టు టేక్ కేర్, ద pauper class to take care of the children of the gold class, so that the gold class and the silver class can focus on their duties and work without nepotism and corruption అని చదువుకున్నాం. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఉమెన్కి కూడా జనరల్గా పేట్రియార్కల్ సొసైటీలో, ఈ ఎగ్జిస్టింగ్ గ్రీస్ కూడా ఒక పేట్రియార్కల్ సొసైటీ అని మనకి తెలుసు, మనం స్టార్టింగ్లో చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో పేట్రియార్కల్ సొసైటీలో ఉమెన్కే చైల్డ్ రేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ప్లాటో రిలీవ్డ్ ఉమెన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ డ్యూటీస్. కాకపోతే వన్ థింగ్ దట్ వీ షుడ్ నోట్, హీ హ్యాస్ నాట్ రిలీవ్డ్ ఆల్ ఉమెన్. He only relieved the women of
గార్డియన్ క్లాస్. సో గార్డియన్ క్లాస్ ఉమెన్కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఇచ్చాడు. సో మనం నిజంగా ట్రూ ఫెమినిస్ట్ అని పిలవచ్చా? కెన్ వి రియల్లీ కాల్ హిమ్ ఏ ట్రూ ఫెమినిస్ట్? బికాస్ ద ఫెమినిజం యాక్చువల్లీ సీక్స్ ఈక్వాలిటీ ఆఫ్ ద సెక్సెస్ అక్రాస్ ఆల్ సెక్టర్స్, social, political, economic, irrespective of their capacity or ability. The only distinction that they make is the sex and male and female, and they should be equal. They should not be made unequal based on the sex. That was the only concern of the feminists. But Plato's concern is here, it is entirely different. So how it will turn out, we will see. So emancipation of women is not his primary concern, right? మనం జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో ప్రైమరీ కన్సర్న్ అక్కడ ఉమెన్ ఎమాన్సిపేట్ చేయడం కాదు, ఉమెన్ని ఎంపవర్ చేయడం కాదు, ఉమెన్కి ఈక్వల్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం కాదు. అక్కడ ప్రైమరీ కన్సర్న్ ఆఫ్ ప్లాటో ఏంటి? టు మేక్ హీ స్టేట్ ఐడియల్, అండ్ ఫర్ ఐడియల్ స్టేట్ ఆల్ ఐడియల్ రిసోర్సెస్, ఎక్కడెక్కడైతే ఏ రిసోర్సెస్కి ఎవరెవరికైతే ఏ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ బెస్ట్ కెపాసిటీలో ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే అసైన్ చేయాలి. సో స్టేట్ షుడ్ గెట్ బెస్ట్ ఆఫ్ ద మెన్ అండ్ ఉమెన్. తన రాజ్యం బెస్ట్గా ఉండడం కోసం, ఉత్తమమైన రాజ్యం అవ్వడం కోసం మంచి మెన్ ఆర్ మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, వాళ్ళందరూ ఆ గార్డియన్ క్లాస్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ బెస్ట్ ఆఫ్ ఎబిలిటీని కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ప్లేటో తాలూకా కన్సర్న్. కానీ ఇక్కడ మెన్ ఉమెన్ ఈక్వల్గా ఉండాలి అనేది ప్లేటో తాలూకా మెయిన్ కన్సర్న్ కాదు. సో we can still see him as a pathfinder for next generation of feminists, but we cannot call him as a father of feminists or Plato as first feminist. Similarly, here we can see the primary focus is to increase the service of the state. So that's what we were talking. So the purpose is different. So we cannot call him the first feminist. But still, the things he proposed for the men and women and his idea of providing equal opportunities for men and women, though it is for the best interest of the state, for the service of the state, in that respect, we should appreciate Plato's idea of providing equal opportunities for men and women. So similarly, Plato as first fascist. ఇందాక మీకు జనరల్గా నేను ప్రతి స్లైడ్లో మీకు ఫ్యాసిజం, కమ్యూనిజం, ఫెమినిజం అని చెప్పేటప్పుడు మీకు డెఫినేషన్ ఎందుకు చెప్తున్నానంటే యూ డు నాట్ నో ద యాక్చువల్ డెఫినేషన్. మీరు ఇంకా సబ్జెక్ట్లో కంప్లీట్గా వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నా. సో దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ యాజ్ వెల్. సో మనం సబ్జెక్ట్లో ఎంత లోపలికి వెళ్తుంటే మనకి అంత తొందరగా అంత ఈజీగా అర్థమైపోతుంది, మనకి లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ కూడా తగ్గిపోతుంటుంది. ఓకే, గాట్ ద పాయింట్. ఇక్కడ చూడండి. సో ఫ్యాసిజం ఎక్కడైతే మీకు న్యూ వర్డ్స్తో మీరు కన్ఫ్యూజ్ అవుతారో అనుకుంటారో అక్కడ మాత్రమే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో నాకు తెలుసు, ఎక్కడ ఇబ్బంది పడతారో నాకు తెలుసు. సో అక్కడే ఆ వర్డ్స్ మాత్రం నేను స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంతవరకు అవసరమో అంతవరకు. సో హియర్ మనకి ఫ్యాసిజం చూసుకుంటే జనరల్గా ఫ్యాసిస్ట్ అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది హిట్లర్ అండ్ ముసోలిని. కాకపోతే ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డెఫినేషన్, పర్టికులర్గా ఏమైనా డెఫినేషన్ ఉందా అని అంటే ఒక లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఫ్యాసిజం ఈజ్ బేసికలీ ఫార్ రైట్, అథారిటేరియన్, అల్ట్రా నేషనలిజం. ఫార్ రైట్, అల్ట్రా నేషనలిజం. ఫార్ రైట్ అనేది బేసిక్గా లెఫ్ట్, రైట్, సెంటర్ అనేది ఇది పొలిటికల్ స్పెక్ట్రంలో వేరియస్ డివిజన్స్ అనమాట. సో అది మనం ఐడియాలజీ అండ్ ద మెథడ్స్ దట్ దే యూజ్ టు అచీవ్ దోస్ ఐడియాలజీ అనేది వాళ్ళు విచ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టంలో ఉన్నారనేది మనం చెప్పొచ్చు. సో ఇది యూజువల్గా ఎకనామిక్ సెన్స్లో అండ్ పొలిటికల్ సెన్స్లో డిఫైన్ చేస్తాం. సో ఎవరు ఫార్ రైట్, ఎవరు ఫార్ లెఫ్ట్ అనేది. సో ఫర్ ద టైమ్ బీయింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకి ఇండియాలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీని మనం లెఫ్టిస్ట్ పార్టీస్ అంటాం. జనరల్గా రైట్ వింగ్ పార్టీస్ అని చెప్పి కొంతమంది మహారాష్ట్ర సన్ ఆఫ్ సాయిల్స్ పాలసీ యూజ్ చేసే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కానీ లేదంటే శివసేన కానీ, ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బీజేపీ ఆల్సో సమ్ పీపుల్ కాల్ ఇట్ ఈస్ అ రైటిస్ట్ పార్టీ ఇఫ్ నాట్ ఫార్ రైట్. సో దిస్ ఈస్ just about rightist. So what is exactly the difference between right, left and the center? All these things we will discuss later.
సో ప్రతి ఒక్కటే మీకు ఇప్పుడు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే దిస్ క్లాస్ మైట్ ప్రొలాంగ్. సో అందుకే మీకు అవసరమైనంత వరకు చెప్తున్నా. సో ఫార్ రైట్ అథారిటేరియన్ ఆల్టర్నేషనలిజం. అథారిటేరియన్ అంటే ఓన్లీ వన్ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ విల్ హ్యావ్ ద కంప్లీట్ కంట్రోల్. సో సపోజ్ మీరు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మోడర్న్ సిస్టంలో చైనీస్ సిస్టమ్ తీసుకుంటే ద కమ్యూనిస్ట్ పార్టీ, దో దే కాల్ దెమ్ డెమోక్రటిక్, ద కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ అథారిటేరియన్ రెజిమ్ అనమాట. సో కంప్లీట్గా పవర్ అంతా ఆ కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటుంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీనే ఎవ్రీథింగ్ విల్ బి డిసైడ్ బై ద కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ద చైనీస్ పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ రబ్బర్ స్టాంప్ అనేది ఎవ్రీవన్ నోస్. సో ఇటువంటి అథారిటేరియన్ రెజిమ్ అనమాట. సో ఒకే సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్ దగ్గర కంప్లీట్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ పవర్ తాలూగా కంట్రోల్ ఉంటే అది అథారిటేరియన్ రెజిమ్ అంటారు. సో దే డోంట్ ఈవెన్ హీడ్ టు ద యాక్చువల్ కన్సర్న్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంది అనేది వాళ్ళకి ఎంత అర్థమైతే దాని బేసిస్ మీద వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు పాజిటివ్గా ఆ ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళ పాలసీని దాని బేసిస్ మీద డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా డిసైడ్ చేయడం కానీ ఉండదు. లైక్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఉండేటట్టు ఉండదు అనమాట. సో అది అథారిటేరియన్. అండ్ ఆల్టర్నేషనలిజం అంటే నేషనలిజం అంటే మనకు అందరికీ తెలిసిందే జాతీయవాదం. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ దేశం అంటే ఇష్టం ఉంటుంది, అది గొప్పది అండ్ దాన్ని గొప్పగా చూడాలి అని అనుకుంటారు. కానీ ఆల్టర్నేషనలిజం అంటే నా దేశానికి మించింది ఇంకేదీ లేదు, నా దేశమే అన్నింటికంటే గొప్ప అని అనుకుంటారు. సో మై నేషన్ ఈజ్ ద ఓన్లీ సుప్రీం నేషన్ అని చెప్పి అనుకునే టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది కదా, పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది కదా, రాజకీయ భావజాలం అంటాం తెలుగులో. సో అటువంటి దాన్ని ఆల్ట్రా నేషనలిజం అనమాట. అండ్ డిక్టోరియల్ పవర్, అథారిటేరియన్ డిక్టేటర్షిప్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. అండ్ ఫోర్స్ఫుల్ సపరేషన్ ఆఫ్ అపోజిషన్ అంటే అపోజిషన్కి ఎగ్జిస్టెన్స్ లేకుండా చేస్తారనమాట. ఎవరైతే పొలిటికల్గా అపోనెంట్స్ ఎవరైనా ఉన్నారో సో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేకుండా చేస్తారు. బీట్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, లేకంటే బై ఫోర్స్ కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళని భయపెట్టి కానీ, బై ఫోర్స్ ఆర్ ఫియర్ ఆర్ ఫేవరెటిజం, బీట్ ఎనీథింగ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అపోజిషన్. సో ఎవరైతే పవర్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ కావాలి. వాళ్ళకి ఎదురు మాట్లాడినా సరే వాళ్ళ విధానాలను కానీ వాళ్ళ పాలసీస్, దేర్ పాలసీస్ అండ్ దేర్ గవర్నెన్స్ షుడ్ నాట్ బి క్వశ్చన్డ్ అనమాట. సో అటువంటి అపోజిషన్ ఏమంటే దేర్ విల్ బి ఫోర్స్ఫుల్లీ సప్రెస్. సో అటువంటి సప్రెషన్ ఉండి అండ్ స్ట్రాంగ్ రెజిమెంటేషన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ఎకానమీ. సో ఇటువంటి సిస్టమ్ని ఉండేది మనకి ఫ్యాసిజం అంటాం అనమాట. సో రెజిమెంటేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ లెర్న్ లేటర్. ఫర్ ద టైమ్ బీయింగ్ యూ అండర్స్టాండ్ ఫ్యాసిజం యాజ్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉండాలి. ఒకే హ్యూమన్ బీయింగ్ సూపర్ పవర్ ఆర్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సూపర్ పవర్ అనే టైప్లో ప్రొజెక్ట్ చేసి కంప్లీట్ నేషన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో అది బేసిక్గా ఫ్యాసిజం అనే ఐడియాలజీ. సో దాంట్లో ఉండే ఈ ఐడియాస్ అన్ని దీస్ కెన్ బి ఈజీలీ రిమెంబర్డ్. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కష్టం అనిపించినా మనం డ్యూ కోర్స్లో మళ్ళీ వాటిని చదువుతాం కాబట్టి మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఫార్ రైట్ అథారిటేరియన్ ఆల్టర్నేషనలిజం characteristic by dictatorial power and forcible suppression of opposition. సో ఇటువంటి ఫ్యాసిజం అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇంతకుముందు చూసాం కదా హిట్లర్ అండ్ ముస్సోలినీ అనమాట. వాళ్ళ టైప్ ఆఫ్ గవర్నెన్స్ నిజంగా మనం అంటే హిట్లర్ ఎలా అయితే జర్మన్స్ ఆర్ ద ఓన్లీ సుపీరియర్ రేస్ అని చెప్పడం, సో మిగతా వాళ్ళందరూ ఇన్ఫీరియర్ రేస్ అని వాళ్ళ రేస్ని పొల్యూట్ చేస్తున్నారని వాళ్ళని జ్యూస్ లాంటి వాళ్ళని కిల్లింగ్ చేయించడం, సో హాలో క్యాస్ట్ అంటాం కదా, సో ఇటువంటివన్నీ చేయించడం, ఆల్ దీస్ థింగ్స్ ఈస్ రేషియల్ సుపీరియారిటీ అండ్ ఆల్టర్నేషనలిజం కూడా దాంట్లో మీకు ఇన్వాల్వ్ అయింది. సిమిలర్గా అపోజిషన్ పార్టీస్ అనేది లేకుండా వాళ్ళని సప్రెస్ చేయడం కూడా మనం అప్పుడు ఇంటర్ వార్ పీరియడ్లో అంటే 2 ప్రపంచ యుద్ధాలకి మధ్యలో ఉండే హిట్లర్ అండ్ ముస్సోలినీ రిజిమ్తో మనం చూడొచ్చు. ఓకే గాట్ ఇట్. సో అటువంటి ఫ్యాసిస్ట్ అని ప్లాటోని నిజంగా పిలవగలమా అంటే ప్లాటో ప్రాక్టికల్గా చేయలేదు, బట్ థియరిటికల్గా ఫ్యాసిజానికి నిజంగా ఒక ఐడియాలజీ ఇచ్చాడా, ఒక ఐడియాని ప్రొవైడ్ చేశాడా అనేది వి విల్ ఎవాల్యుయేట్. సో ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం కదా అథారిటేరియన్ అండ్ డిక్టేటోరియల్. సో ఈ రెండు కేసెస్లో కూడా పవర్ అనేది చాలా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అనమాట. చాలా ఒక్కరి దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర పవర్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. సపోజ్ ఇండియన్ సిస్టంలో తీసుకుంటే దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సిస్టంలో పవర్, జ్యుడిషియల్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్, లెజిస్లేటివ్ పవర్ డివైడ్ అయింది, ఒకదాని మీద ఒకరికి కంట్రోల్ ఉంది. సో అలా కాకుండా ఒకే సింగిల్ పర్సన్ దగ్గర పవర్ కంప్లీట్గా కాన్సన్ట్రేట్ అయిపోయింది అనుకో, ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయింటే దాన్ని మనం అథారిటేరియన్ సిస్టమ్ రెజిమ్ అని అనవచ్చు. సో ఇక్కడ అబ్సల్యూట్ పవర్ అనమాట, కంప్లీట్ పవర్.
complete power was with the state. That is, in particular, state means in Plato, that is nothing but the philosopher king. So philosopher king or philosopher queen దగ్గర కంప్లీట్ పవర్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో వీ కెన్ స్టిల్ థింక్ ఓకే, అక్కడ కూడా అథారిటీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ కావాలి, ఇక్కడ కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ కావాలి. ఇట్ ఈస్ హియర్. ఓకే, దెన్ లెట్స్ సీ ఫిలాసఫర్ కింగ్ యాజ్ సూపర్ హ్యూమన్. సో సూపర్ హ్యూమన్ అని ఫిలాసఫర్ కింగ్ సూపర్ హ్యూమన్ అని అంటారు. ప్లాటో అంటారు సూపర్ హ్యూమన్ అంటే యాక్చువల్గా హీ డు నాట్ సే దట్ హీఈస్ అ సూపర్ హ్యూమన్, బట్ హీ సేస్ దట్ నథింగ్ ఈజ్ అబౌవ్, no law is above the words of philosopher king. అంటే ఫిలాసఫర్ కింగ్ తాలూకా నాలెడ్జ్ కి the laws and statutes are no match అనేది ప్లాటో తాలూకా ప్రపోజిషన్. సో ఆ ప్రపోజిషన్ మనం చూసుకుంటే ఫిలాసఫర్ కింగ్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ సూపర్మ్యాన్. సో ఇది మనకి కార్ల్ పోపర్ అనే ఒక పాపులర్ సోషల్ ఒక పాపులర్ political scholar. He analyzed many political thinkers and much of the thought, and he wrote this book, Open Society and Its Enemies. So ee book lo specific ga he mentioned Plato. Much of his book was focused on Karl Marx and Plato. So Plato ni Marx ni వీళ్ళిద్దరిని Karl Popper called as enemies to the open society in his book Open Society and Its Enemies. మనకి కొన్ని దగ్గరలో మనం ఇటువంటి స్పెసిఫిక్ బుక్స్ కొన్ని నేర్చుకుంటాం. సో అవి మనకి వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవడం మంచిది. సో దే విల్ గెట్ అస్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామ్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని స్పెసిఫిక్గా ఈ సెంటెన్స్ ఒక్కటే రాయకుండా మీరు ఆథర్ని ఆ బుక్ని కూడా కోట్ చేస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ అనమాట. సో ఇటువంటివన్నీ మనం డ్యూ కోర్స్లో మనం కోర్స్ జరుగుతున్నప్పుడు స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తాం. ఏది రాస్తే మనకి బెటర్గా మార్క్స్ వస్తాయి, దానికోసం ఎలా ప్రజెంట్ చేయాలి మన ఆన్సర్ని అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. దెన్ ద ఇన్హెరెంట్ బిలీఫ్ ఇన్ ద ఈక్వాలిటీ అండ్ క్లాసెస్. సో మనకి ఇందాక మాట్లాడుకునేటట్టు ఫాసిజంలో రేషియల్ సుపీరియారిటీ అంటే జర్మన్ సుపీరియర్, జూస్ ఇన్ఫీరియర్ అనే టైప్లో చెప్పినట్టు ప్లాటో కూడా ఒక ప్రపోజిషన్ చేశాడు, ద మిత్ ఆఫ్ మెటల్స్, ద థియరీ ఆఫ్ సోల్స్, ద మిత్ ఆఫ్ మెటల్స్. దాంట్లో డిఫరెంట్ క్లాసెస్ని డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేశాడు ఓవరాల్గా ఉండే సొసైటీలో ఉండే హ్యూమన్ బీయింగ్స్ని. సో అది కూడా ఒక ప్రపోజిషన్ ఆఫ్ క్లాసెస్. బట్ ఇక్కడ ఈ ప్రపోజిషన్ ఆఫ్ క్లాసెస్ని ఈ క్లాసిఫికేషన్ని నిజంగా మనం ఫ్యాసిస్ట్ ఈక్వలెంట్ ఆఫ్ రేషియల్ సుపీరియారిటీతో మనం ఈక్వల్ చేయొచ్చా అని అంటే ప్రాబబ్లీ నాట్, బికాస్ the purposes are completely different. సో ప్లాటో తాలూకా పర్పస్ ఏంది? ఒక ఐడియల్ స్టేట్ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. దాంతోపాటు హీ వాంటెడ్ బెనోవలెంట్ డిస్పాట్ అంటే నమ్మకంగా ఉండే వ్యక్తి దగ్గర కంప్లీట్గా పవర్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో చాలామంది ఇళ్లలో ఒక పెద్ద మనిషి, లేకంటే మన తాతనో లేకపోతే తండ్రినో, కొన్ని ఇళ్లలో అమ్మమ్మనో లేదంటే అమ్మనో ఉన్నట్లయితే సో వాళ్ళ దగ్గర కంప్లీట్ పవర్ ఉందంటే మనం వాళ్ళని పూర్తిగా నమ్ముతాం. వాళ్ళు మనకి మంచి చేస్తారు, ఖచ్చితంగా మంచి చేస్తారు, మన కోసం కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మన కోసమే ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు అందుకే మనం వాళ్ళకి ఒబీడియంట్గా ఉండాలి అనే ఆలోచన ఒకటి ఉంటుంది. సో అది బేసిక్గా బెనోవలెంట్ డెస్పాటిజం అని అనొచ్చు. అబ్సల్యూట్ డిస్పాట్ ఇఫ్ హీఈస్ బెనోవలెంట్. సో మనకి నమ్మకంగా ఉండి మన కోసం ఆలోచిస్తే బెనోవలెంట్ డిస్పాట్ అనొచ్చు. కానీ ఫ్యాసిస్ట్ యాక్చువల్గా ఇదే ఐడియాని తీసుకుని, ఆ బెనోవలెంట్ డిస్పాటిజంని తీసుకుని దే యూజ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ పర్పస్. వాళ్ళ ఓన్ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుని దే వాంటెడ్ టు అచీవ్ దేర్ ఓన్ మోటివ్స్ అనమాట. వాళ్ళ ఓన్ మోటివ్స్ ఏంటి? కంప్లీట్ పవర్ కావాలి, సప్రెషన్ ఆఫ్ అదర్ క్లాసెస్ కావాలి. సో వాళ్ళని వాళ్ళు సూపర్ హ్యూమన్గా ప్రొజెక్ట్ చేసుకుని టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ చేయాలి, పక్కనుండే దేశాలను కూడా వాళ్ళలో కలుపుకోవాలి. ఇటువంటి మోటివ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ప్లాటో మనకి ఇక్కడ ప్రపోజ్ చేసిన వాటిలో ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఇటువంటి మోటివ్స్ అసలు యాక్చువల్గా లేవు. కానీ దీన్నే మనకు తీసుకుని దే హ్యావ్ మిస్యూజ్ ఫ్యాసిజం. మనం స్పెసిఫిక్గా ఫ్యాసిజం చదువుకునేటప్పుడు హౌ దే హ్యావ్ మిస్యూజ్ వేరియస్, నాట్ జస్ట్ ప్లేటో, వాళ్ళు చాలా మంది కాన్సెప్ట్స్ని ఇలాగే మిస్యూజ్ చేసుకున్నారు. దే హ్యావ్ మిస్యూజ్ రూసోని కూడా మిస్యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళు దాంతోపాటు నీషియన్ కూడా మిస్యూజ్ చేసుకున్నారు. అది ఎలా యూజ్ చేసుకున్నారు, వాళ్ళ యాక్చువల్ పర్పసెస్కి దాంట్లో ఫిట్ అయ్యేటట్టు వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్ కోసం ఎలా యూజ్ చేసుకున్నారు అనేది వి విల్ లెర్న్ ఇన్ ద క్లాస్ in fascism, that is under our political ideologies class.
For the time being, belief in inherent inequality or classes, and also citizens have only duties and not rights. So Plato's స్టేట్ లో డిస్క్రిప్షన్ లో మనం చేసేటప్పుడు స్పెసిఫిక్ గా హీ వోంట్ ప్రొవైడ్ ఫర్ రైట్స్. ప్రతి ఒక్కరికి ఒక ప్లాటో దగ్గర జస్ట్ స్టేట్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఐడియల్ రోల్, వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ ఐడియల్ రోల్ తీసుకోమని చెప్తారు, కానీ స్పెసిఫిక్ గా వాళ్ళకి రైట్స్ అంటూ ప్రొవైడ్ చేయదు. అది మనకి ఆ ప్రపోజల్లో రైట్స్ అనేది యాక్చువల్గా లేకపోయినా దే ఆర్ ఇన్హరెంట్ అని చెప్పొచ్చు. దే ఆర్ బట్ నాట్ ఇంప్లిసిట్ అనమాట. ఇంప్లిసిట్ బట్ ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో అది దెన్ ఓన్లీ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కార్ల్ పోపర్ ఓపెన్ సొసైటీ అండ్ ఇట్స్ ఎనిమీస్ రాసేటప్పుడు మార్క్స్ అండ్ ప్లాటో గురించి ఎక్స్టెన్సివ్గా క్రిటిసైజ్ చేశారు కార్ల్ పోపర్. సో హీ కాల్డ్ ప్లాటో యాజ్ అ ఎనిమీ ఆఫ్ ఓపెన్ సొసైటీ. ఇక్కడ దాని తర్వాతనే కార్ల్ పోపర్ క్రిటిసిజం తర్వాతనే లెవెన్సన్ అనే ఇంగ్లీష్ ఫిలాసఫర్, ఇంగ్లీష్ స్కాలర్ కూడా, హీ రోట్ ఎ బుక్. ఆ బుక్ పేరు ఏంటంటే ఇన్ డిఫెన్స్ ఆఫ్ ప్లాటో. సో ప్లాటోని మీరు క్రిటిసైజ్ చేశారు కదా, నేను ప్లాటోని ఇక్కడ డిఫెండ్ చేసుకుంటున్నా అంటున్నారు లెవెన్సన్ అనమాట. సో లెవెన్సన్ వాజ్ వెరీ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై ఐడియాస్ ఆఫ్ ప్లాటో. సో అందుకే ఏం చెప్తాడు ఏంటంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్ బెనోలెంట్ డిస్పాట్ వర్సెస్ అబ్సల్యూట్ మ్యాలవలెంట్ డిస్పాట్. సో అబ్సల్యూట్ మ్యాలవలెంట్ డిస్పాట్ ఎక్కడున్నారు? మనకి ఫ్యాసిజంలో ఉన్నారు. వేరాస్ అబ్సల్యూట్ బెనోలెంట్ డిస్పాట్ ఎక్కడున్నారు? మనకి ప్లాటోలో ఉన్నాడు. సో హూ ఈస్ ప్లాటోస్ అబ్సల్యూట్ బెనోలెంట్ డిస్పాట్? దట్ ఈస్ ఫిలాసఫర్ కింగ్. ఓకే, సో ఇక్కడ ఎవరు ఫ్యాసిజంలో? ద డిక్టేటర్ ఎవరైతున్నారో వాళ్ళు మ్యాలవలెంట్ డిస్పాట్. అంటే వాళ్ళు నమ్ముకున్న వ్యక్తుల గురించి కాకుండా, ఆ సొసైటీ గురించి కాకుండా, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి కాకుండా, ఓన్లీ వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ని అచీవ్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచించారనమాట. సో దెన్ కమింగ్ టు ద కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ. ఇక్కడ ఫ్యాసిస్ట్ అయితే ఇక్కడ ఆల్టర్ రైట్ అన్నాం కదా, జనరల్గా యూజువల్గా ఆల్టర్ రైట్ పీపుల్ విల్ బి వెరీ మచ్ ఫ్రెండ్లీ విత్ ద క్యాపిటలిస్ట్. సో క్యాపిటలిస్ట్ ఏం కోరుకుంటారు? ప్రాపర్టీ రైట్స్ కోరుకుంటారు. దట్ మీన్స్ ప్రాపర్టీ రైట్ కావాలనుకుంటారు. సో రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ కావాలనుకుంటారు. కానీ మనకి ప్లాటోలో చూస్తే హీ యాక్చువల్లీ ప్రపోజ్ కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ. See how an individual can be at the same time can be called as father of communism. At the same time he'll be called as father of, like, the first fascist means who also supports capitalists extensively. So capitalist ని ఎక్స్టెన్సివ్ గా సపోర్ట్ చేసి ఒక ఫ్యాసిస్ట్ అని కూడా ఒకవైపు పిలువబడుతున్నారు ప్లాటో, ఇంకొక వైపు హీస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ ఆల్సో. సో ఇవన్నీ కూడా ఒకరు ఏదైనా స్పెసిఫిక్ వ్యూ అక్కడ ప్రొజెక్ట్ చేశారంటే మన నాలెడ్జ్ యూజ్ చేసి వీ హ్యావ్ టు అనలైజ్. మనం అనలైజ్ చేసి ఇక్కడ పాయింట్స్ ఇలా పుటప్ చేయాలన్నమాట. ఇలా మనకు చేస్తే వీ విల్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ మార్క్స్. సో కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ ఇక్కడ ఉంది, విచ్ ఈస్ వెరీ మచ్ అగైనెస్ట్ ద ఫార్ రైట్ క్యాపిటలిస్ట్ ఫ్రెండ్లీ రెజిమ్స్. సో క్యాపిటలిజంకి బాగా ఫ్రెండ్లీగా ఉండే రాజ్యాలకి, అక్కడ ఉండే రూలర్స్కి వైపు కాకుండా యాక్చువల్గా అందరికీ కమ్యూనిజం ఉండే విధంగా, అందరికీ కామన్ ఓనర్షిప్ ఉండే విధంగా కమ్యూనిజం ఆఫ్ ప్రాపర్టీ ప్రపోజ్ చేశారు. సో వీ కెనాట్ కాల్ హిమ్ యాజ్ ఎ ఫస్ట్ ఫ్యాసిస్ట్. సిమిలర్గా ఓన్లీ స్ట్రక్చరల్ సిమిలారిటీస్ ఉన్నాయి. లైక్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఒక ఫిలాసఫర్ కింగ్ ఉన్నాడు, ఆయన దగ్గర కంప్లీట్ పవర్ ఉంది. ఇక్కడ ఒక డిక్టేటర్ ఉన్నాడు, ఆయన దగ్గర కంప్లీట్ పవర్ ఉంది. ఓన్లీ ఇట్ రిమైన్స్ విత్ స్ట్రక్చరల్ సిమిలారిటీస్. ఆ స్ట్రక్చర్ సిమిలర్గా మనకి కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి సిమిలర్ అండ్ సేమ్, బట్ ద పర్పసెస్ ఆర్ డిఫరెంట్. సో పర్పసెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ కాల్ హిమ్ యాజ్ అ ఫస్ట్ ఫ్యాసిస్ట్. సిమిలర్గా అబ్సల్యూట్ బెనోలెంట్ డిస్పాట్ ఉన్నాడు ప్లాటో, అన్లైక్ ద మ్యాలవలెంట్ డిస్పాట్ ఆఫ్ అవర్ ఫ్యాసిస్ట్. సో ఆ విధంగా కూడా మనం వీ కెనాట్ కాల్ హిమ్ ప్లాటో ద ఫస్ట్ ఫ్యాసిస్ట్. సిమిలర్గా ద ప్రోగ్రెసివ్ వ్యూస్ ఆన్ ఉమెన్. ఫ్యాసిస్ట్ చాలా వరకు ప్యాట్రియార్కీ ఉండేది. దాంట్లో కూడా మనకి స్పెసిఫిక్గా ముస్సోలిని చూస్తే ద ఓన్లీ డ్యూటీ ఆఫ్ ఉమెన్ ఈజ్ టు బేర్ చిల్డ్రన్. సో ఓన్లీ పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం మాత్రమే ఉమెన్ తాలూకా డ్యూటీ. మనం మిగతా కొన్ని ఫ్యాసిస్టిజమ్స్లో చూస్తే, లేకంటే ఈవెన్ స్టాలిన్ కూడా కొంతమంది ఫ్యాసిస్ట్ అని పిలుస్తారు, కానీ అక్కడ కూడా చూస్తే మనకి బెస్ట్ ఉమెన్, బెస్ట్ మదర్ అని చెప్పి అవార్డ్స్ ప్రపోజ్ చేయడం. ఎందుకంటే ఆ అవార్డ్ తాలూకా యాక్చువల్ ఇంటెన్షన్
It's not about praising the woman. To limit the woman to the motherhood అంటే చిల్డ్రన్ని రేర్ చేయడం మాత్రమే వాళ్ళ డ్యూటీ కింద వాళ్ళని ఎక్స్ట్రీమ్గా లిమిటెడ్గా చేసేటట్టు ఉంటుంది. బట్ అది యాక్చువల్గా మనం కావాలనుకున్న ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ కాదు కదా. మెన్ అండ్ ఉమెన్కి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఇవ్వాలనుకున్నాం, అది కాదు కదా. సో ఫ్యాసిస్ట్ ఆ కైండ్ ఆఫ్ పేట్రియార్కల్ సొసైటీని మోస్ట్లీ సపోర్ట్ చేశారు. వేరాస్ Plato had progressive views on women, including climb to the throne of philosopher king or philosopher queen. ఆ సుప్రీం రూలర్ వరకు వెళ్ళేంత వరకు ఈవెన్ మధ్యలో కూడా గార్డియన్ క్లాస్లో, వారియర్ క్లాస్లో కానీ, ప్రొడ్యూసర్ క్లాస్లో కానీ హీ జస్ట్ డిఫరెన్షియేటెడ్ బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ, క్యాపబిలిటీస్ ఏంటి అనేది ఒక మెథడాలజికల్గా, సైంటిఫిక్గా, లాజికల్గా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశాడు ప్లాటో. అంతేగాని బ్లాటెంట్ డిస్క్రిమినేషన్ చేద్దామని కాదు. సో అల్టిమేట్గా ప్లాటోసాల్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ మేబీ వెరీ గుడ్ ఫర్ దట్ టైమ్. బట్ ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేయొచ్చా, అది నిజంగా ఇప్పటికి అప్లై చేస్తే మంచిది అవుతుందా, ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటే నో అనే మనం చెప్పొచ్చు. బట్ హీ హ్యాడ్ మెనీ లీడ్స్, ఇప్పుడుండే మెరిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ మనం ప్లాటో అక్కడ కంపేర్ చేసిన ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వీ హ్యావ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ప్లాటోస్ వ్యూస్ అండ్ ఐడియాస్. సో ఇదే మనకి ఫర్దర్గా కూడా మిగతా పొలిటికల్ థాట్లో, థియరీలో కూడా చాలామంది స్కాలర్స్ కూడా దాన్ని వాళ్ళ ఐడియాస్లో యూజ్ చేసుకున్నారు, వాళ్ళ ఫిలాసఫీలో యూజ్ చేసుకున్నారు ప్లాటోని. సో అది ఎలా అనేది మనం రెస్ట్ ఆఫ్ ద క్లాసెస్లో మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు సమ్మరైజ్ అబౌట్ ప్లాటో తాలూకా టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్రీఫ్ సమ్మరీ. సో ప్లాటో తాలూకా మెయిన్ కన్సర్న్ ఏంటి? టు ఎక్స్ప్లోర్ అండ్ ఎస్టాబ్లిష్ అన్ ఐడియల్ స్టేట్, దట్ టు హిస్ హోమ్ స్టేట్, దట్ ఈస్ ఏథెన్స్. దెన్ ప్లాటో తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఐడియలిస్ట్, యూటోపియన్ అండ్ రాడికల్. షార్ట్ టైంలో ఎక్కువ చేంజెస్ కావాలనుకున్నాడు. రాడికల్, యూటోపియన్ అంటే ఒక బెస్ట్ పాసిబుల్ స్టేట్ ఆర్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిస్టమ్ని కావాలనుకున్నాడు. సో ఆ బెస్ట్ పాసిబుల్ అనేది సో డిఫరెంట్, దట్ సో హై దట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు రీచ్ ఎనీ టైమ్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. సో అందుకే దాన్ని యూటోపియన్ అన్నారు. సో ఐడియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ఐడియా ఈజ్ అట్ ద సెంటర్ అన్నారు. సో హీ ఈజ్ అన్ ఐడియలిస్ట్. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఐడియాస్ అండ్ వీ షుడ్ స్ట్రైవ్ టు రీచ్ దమ్ అని ఐడియల్స్ అనే అనుకున్నాం కాబట్టి. సో ఆ కైండ్ ఆఫ్ ఐడియలిస్ట్. దెన్ హిస్ కీ వర్క్స్ ఆర్ ద రిపబ్లిక్, స్టేట్మెంట్ అండ్ ద లాస్. సో స్పెసిఫిక్గా మనం రిపబ్లిక్లోనే ఉండే టాపిక్స్ మనం చాలా వరకు డిస్కస్ చేసినవన్నీ కూడా రిపబ్లిక్లోవే. దెన్ కీ ఐడియాస్ అండ్ థియరీ ఆఫ్ జస్టిస్ చూసాం. సో ఇట్ ఇంక్లూడ్స్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చూసాం. ఫిలాసఫర్ కింగ్, ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు ప్లాటోస్ థియరీ ఆఫ్ స్టేట్. దెన్ వీ హ్యావ్ సీన్ థియరీ ఆఫ్ కమ్యూనిజం కూడా చూసాం. దెన్ కీ క్రిటిక్స్ ఆర్ అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ మనం చదువుకునేప్పుడు ప్లాటోకి అరిస్టాటిల్ కంపారిజన్ చదువుకుంటాం. హౌ అరిస్టాటిల్ క్రిటిసైజ్ ప్లాటో ఆన్ వేరియస్ స్పియర్స్ అండ్ హౌ హీ ఆల్సో కంటిన్యూడ్ ద వర్క్స్ ఆఫ్ ప్లాటో ఆర్ ద ఐడియాస్ ఆఫ్ ప్లాటో అండ్ propagated ద philosophy of Plato further and few parts of his philosophy. ఎలా చేశాడు, how he found the balance. సో అరిస్టాటిల్ ఈజ్ బేసికలీ ఈజ్ అ రియలిస్ట్. సో అది ఎలా ఆయన అచీవ్ చేశాడు అనేది మనం అరిస్టాటిల్ గురించి స్పెసిఫిక్గా నెక్స్ట్ వీడియోలో చదువుకున్నప్పుడు తెలుసుకుందాం. తర్వాత కార్ల్ పాపర్ ఆల్రెడీ మనం చూసాం ఓపెన్ సొసైటీ అండ్ ఎనిమీస్లో, హౌ హీ క్రిటిసైజ్ Plato. Okay, that's all about Plato. We are wrapping up this session. Then